श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। सर्वलोकमुలకు అధినాథుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మనసారా ప్రార్థన చేస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సులు అర్పిస్తూ ఉన్నాను. ముందుగా అందరికీ విన్నపం, ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించి మీ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ ఇవ్వండి. మీ ఆత్మీయులందరికీ కూడా దీన్ని షేర్ చేసి అందరికీ కొన్ని విశేషాలు తెలిసేందుకు గాను అవకాశాన్ని ఏర్పరచవలసిందిగా కోరుతూ, మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి పాసురాలు, గోదాదేవి నోటి నుండి వెలువడినటువంటి మంగళకరములైనటువంటి పాటల రూపంలో మనం తెలుసుకుంటున్నాం. అందులో ఈ రోజున 13వ రోజు పాసురాన్ని పూర్తి చేసి ఇక రేపు ఉదయం 14వ పాసురంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. ఈ 14వ పాసురంలో కూడా గోదాదేవి మరొక గోపికను నిద్రలేపడం కనిపిస్తుంది. అయితే నిన్నటి వరకు నిద్రలేపినటువంటి గోపికలందరూ కూడా పరమాత్మ యొక్క స్వానుభవంతో, పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమానురాగం చేత, అతిశయించినటువంటి భక్తి పారవస్యం చేత నిద్రపోతూ ఉన్నారు. అయితే ఈ గోపిక, ఈ రోజున నిద్రలేపబోతున్నటువంటి ఈ గోపిక మాత్రం మెలకువగా ఉండి నిద్రపోతుంది. మెలకువగా ఉండి నిద్రపోవడం ఏంటండి అని అంటే, మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు లేదా ఇష్టమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మన కనులు తెరుచుకునే ఉంటాయి, కానీ మనస్సు హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అట్లాగే భగవద్ ధ్యానంలో నిమగ్నమైనటువంటి మనస్సు ఎల్లప్పుడూ కూడా భగవత్ పరిపాకపూరితమైనటువంటి ఆనంద పారవశ్యానికి లోనై ఆ పారవస్యం చేత నిద్రావస్థలో ఉండటం అనేటువంటిది కనిపిస్తుంది. ఈ గోపికట అందరికీ చెప్పిందట రాత్రిపూట. ఏమని అంటే, ఉదయాన్నే అందరికంటే ముందుగా నేను లేచి మీ అందరినీ కూడా నిద్రలేపుతాను, అందరం కలిసి శ్రీవ్రతాన్ని ఆచరిద్దాం, చక్కగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని కృష్ణ భగవానుడి సన్నిధికి వెళ్ళి మనం ఈ వ్రతాన్ని చేసుకుందాము అని చెప్పింది ఈ గోపిక. కానీ వీళ్ళందరూ లేచొచ్చారు, కానీ అసలు లేపుతానని చెప్పినటువంటి ఆవిడ నిద్రపోతుందట. ఎందుకు నిద్రపోతోంది అంటే, భగవద్ అనుభవాన్ని పొందినటువంటిది, పరిపూర్ణమైనటువంటి ఆనంద పారవస్యాన్ని పొందుతున్నది ఆవిడ. అందువల్ల మెలకువ రాలేదు, బాగా గాఢ నిద్రలో ఉంది. గాఢ నిద్ర ఎందుకు పడుతుంది అంటే, మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనస్సు ఇతర విషయాల జోలికి వెళ్ళనప్పుడు, మనస్సులో ఎటువంటి విషయ సంబంధమైనటువంటి చలనములు లేకుండా ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే మనస్సు ప్రశాంతతను కలిగి ఉంటుందో అప్పుడు నిద్రకు గాఢత్వం అనేటువంటిది వస్తుంది. అట్లా లేచి నేను వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుతాను అని చెప్పినటువంటి ఈ గోపిక కాస్త లేవకుండా పడుకుందట. అందుకని మిగిలినటువంటి గోపికలందరూ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి నిద్రలేపుతున్నారు. అలా నిద్రలేపుతూ వాళ్ళు ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి మనకు ఈ పాసురం తెలియజేస్తుంది. అయితే దీనిలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ పాసురంలో జ్ఞానము అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది అని, యథార్థ జ్ఞానం కలగాలి అనంటే దానికి సాధనాలు ప్రమాణములే. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, ఏదో నోటికొచ్చిందల్లా చెప్పేసుకుంటేనో, మనకు తెలిసిన విషయాన్ని చెప్పుకుంటేనో అది జ్ఞానం కాదు. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రమాణం దానికి ఉండాలి. అలా 3 రకాలైనటువంటి ప్రమాణాలు కలిగి ఉన్న వస్తువుని మనం నిజమని నమ్మవచ్చు. ఆ 3 ప్రమాణాలు ఏమిటి అనంటే, మొట్టమొదటిది ప్రత్యక్షము, రెండవది అనుమానము,
మూడవది శబ్దము. 3 రకములైనటువంటి ప్రమాణాలు ఉండాలి దేనికైనా సరే. మూడిటిల్లో కనీసం ఏదో ఒక ప్రమాణమైనా సరే ఉండాలి నిజాన్ని ఒప్పుకోవడానికి. ఆ ప్రమాణాలు ఏమిటంటే, 1 ప్రత్యక్షం అంటే ఎదురుగా కనిపించేటువంటిది, 2 అనుమానం, ఇది ఉంది కనుక అది ఉండవచ్చు అనేటువంటి ఒక ఊహ, తద్వారా కలిగేటువంటి జ్ఞానం. ఇక మూడవది శబ్దం, ఎవరైనా చెబుతూ ఉండడం ద్వారా, ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పడం ద్వారా, బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు, హితులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటల శబ్దము ద్వారా, జ్ఞాన పరిపూర్ణమైనటువంటి మాటల శబ్దముల ద్వారా మనకు ఈ జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. ఏ వస్తువుని గురించైనా నిజం అనేటువంటిది ఎలా తెలుసుకోవాలంటే 3 ప్రమాణాల ద్వారా తెలుసుకోవాలి అని ఇందులో చెప్తోంది. ఇట్లా వీళ్ళు 3 రకాలైనటువంటి ప్రమాణాలను చూపిస్తూ ఆవిడని నిద్ర లేపుతున్నారు. అందుకనే మనకి 3 ప్రమాణాలు ప్రధానంగా ఈ పాసురం నుంచి తెలుసుకోదగినవి అని తెలుసుకుంటున్నాం. అయితే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఏమిటి అంటే, ఇంద్రియముల చేత, ఇంద్రియములు అంటే మనకు తెలుసు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఈ కళ్ళు, చెవులు, ముక్కులు, కాళ్ళు ఇలాంటివి. ఇలాంటి ఈ 10 రకములైనటువంటి ఇంద్రియముల చేత విషయాలను అనుభవించడం ద్వారా కలిగినటువంటి జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానం. అంటే కళ్ళు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక వస్తువును చూశాయనుకోండి, దాన్ని అనుభవించింది, తద్వారా నేత్రములకు అది ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగించింది. ఏదైనా ఒక వస్తువును పట్టుకున్నాము, స్పర్శ కలిగింది, స్పర్శ ద్వారా జ్ఞానము కలుగుతున్నది. అట్లాగే అనేక రకాలైనటువంటి విషయాలు. ఏదైనా ఒక వస్తువుని కంటితో చూసినప్పుడు దాని రూపాన్ని చూస్తాం మనం, అలా చూసినప్పుడు దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటాం. అట్లాగే చెవితో ఒక శబ్దాన్ని వింటాం, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే దూరంగా ఏదైనా ఒక శబ్దం వినిపిస్తుంది, అలాంటప్పుడు మనం దాన్ని గ్రహిస్తాం కదా. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా మన శబ్ద తన్మాత్ర అనేటువంటిది ఏం చేస్తుంది, తనకు ఏది కావాలో దాన్ని వింటూ ఉంటుంది. మనం బాగా రద్దీగా ఉన్న బస్ స్టాండ్లో ఉన్నప్పుడు కూడా మన బస్సు శబ్దం మాత్రమే మనకి వినిపిస్తుంది, మిగతా వాళ్ళందరికీ అది వినిపించదు, పట్టించుకోదు. మనకెందుకు వినపడుతుంది అంటే మన మనస్సు దాని యందు లగ్నమై ఉంది కనుక. అట్లా శబ్దం ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది. ఇది చెవితో వినడం ద్వారా. తర్వాత ముక్కుతో ఏదైనా సరే ఒక విషయం యొక్క వాసనను చూడడం ద్వారా ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకి కలుగుతుంది. అట్లాగే శరీరంతో స్పృశించడం అంటే తాకడం, ఇట్లా తాకి తెలుసుకోవడం, దాని గురించినటువంటి జ్ఞానాన్ని పొందడం. ఏదైనా ఒక వస్తువుని ఇలా పట్టుకున్నాం అనుకోండి, పట్టుకున్నప్పుడు దాన్ని తాకడం చేత ఇదిగో ఇలా పట్టుకున్నప్పుడు ఇది బొటన వేలు అని తెలుస్తుంది కదా, అట్లా పట్టుకున్నప్పుడు తెలిసేటువంటి జ్ఞానం. అలాగే ఒక పదార్థాన్ని దేన్నైనా సరే నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకేం తెలుస్తుంది, రుచి తెలుస్తుంది, ఇది తీపిది, ఇది కారపుది, ఇది పులుపుది అని. ఈ రుచి ద్వారా మనకేం కలుగుతుంది, తింటున్నటువంటి పదార్థము తీయనైనది, తింటున్న పదార్థము కారము కూడినది, ఈ తింటున్నటువంటి పదార్థము ఉప్పు ఎక్కువైనది, ఉప్పు తక్కువైనది, ఇలా ఒక జ్ఞానం కలుగుతుంది, రుచికి సంబంధించినటువంటి జ్ఞానం. కాబట్టి ఇవన్నీ ఎలా కలుగుతున్నాయి, ప్రత్యక్షంగా కలుగుతున్నాయి, అనుభవించడం ద్వారా. చెవులు, కనులు, ముక్కులు, ఇలా ప్రతి వస్తువు దాన్ని అనుభవిస్తుంది. అనుభవించడం ద్వారా కలుగుతున్నటువంటి జ్ఞానం కనుక దాన్ని ఏమన్నారు, ప్రత్యక్ష జ్ఞానము అని అన్నారు. అట్లా ఈ ప్రత్యక్ష జ్ఞానం తరువాత చెప్పినబడిన రెండవ జ్ఞానం ఏది, రెండవ ప్రమాణం ఏది అంటే అనుమానం. అనుమాన జ్ఞానం. అనుమానం అంటే మనం ఇవాళ చూసిందల్లా అనుమానం పట్టాన్ని అనుమానం అని అనరు. అనుమానం అంటే ఏంటంటే, చూడని విషయం ఎదురుగా కనిపిస్తున్నప్పుడు చూస్తున్న దాన్ని ఊహిస్తూ దానికి వెనక ఉన్నటువంటి కారణాన్ని ఊహించడం అన్నమాట. అంటే మనకు ఒక వస్తువు కనిపిస్తుంది, ఆ వస్తువు కలగడానికి కారణం ఏమిటి అని ఆలోచించడం ద్వారా, అనుమానపడడం ద్వారా కలిగే జ్ఞానాన్ని అనుమాన ప్రమాణమని అంటారు. ప్రమాణంగా స్వీకరించవచ్చు. దీన్ని కూడా ఎలా స్వీకరించవచ్చు అంటే, ఇప్పుడు రక్షక భటులు ఉన్నారనుకోండి, పోలీస్ వ్యవస్థ, ఇదంతా కూడా మొదట దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయాలన్నా ఏం చేస్తారు, ఈ 3 ప్రమాణాలనే చూస్తారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా, 2 అనుమాన ప్రమాణం, దీని మీద అనుమానించదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలా
కాబట్టి రెండవదైనటువంటి ఈ అనుమానము అనేటువంటి జ్ఞానానికి మనం ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, ఒకప్పుడు ఇంద్రియాలన్నిటికీ కూడా విషయ జ్ఞానంతో సంబంధం ఉండదు. మనం కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, అలాగే నోటితో పట్టుకొని చూడలేదు, శరీరంతో పట్టుకొని చూడలేదు. కానీ జరుగుతున్నటువంటి కార్యానికి కారణానికి ఉన్నటువంటి ఒక సంబంధం, ఏదైనా ఒక పని జరుగుతోంది అనుకోండి, ఆ జరుగుతున్న పనికి ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో కలిగే భావాన్ని అనుమానము అంటాం. అంటే మీకు ఇంకా బాగా సులభంగా అర్థం కావాలంటే, ఒక చోట ఒక పొగ వస్తుంది అనుకోండి, పొగ వస్తుంది అనగానే మనం ఏమంటాం, వెంటనే నిప్పు లేనిదే పొగ రాదు అంటున్నాంగా. కాబట్టి పొగ వస్తున్నది అంటే మనకి ఏమి జ్ఞానం కలుగుతుంది, అక్కడ నిప్పు ఉంది అని జ్ఞానం కలుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఎందుకు పొగ వస్తుంది, నిప్పు ఉండి ఉంటుంది అని ఊహిస్తున్నాం కనుక. కాబట్టి ఒక అనుమానం, ఈ అనుమానం ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది. పొగ రావడానికి నిప్పు లేనిది రాదు, కాబట్టి ఖచ్చితంగా అక్కడ నిప్పు ఉండి ఉంటుంది అనే ఒక జ్ఞానాన్ని పొందడం. కాబట్టి పొగ వస్తోంది అంటే నిప్పు ఉందని అర్థం, పొగ రాదు అంటే నిప్పు లేదని అర్థం. కాబట్టి ఒక జ్ఞానాన్ని అది ఇస్తోంది కదా. ఇదే కారణము కార్యము. పొగ రావడం కార్యము, అది రావడానికి కారణము అగ్ని అక్కడ ఉండడం. కాబట్టి కారణానికి కార్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని అనుమానం ద్వారా తెలిపేటువంటి జ్ఞానాన్ని అనుమాన ప్రమాణం అని అంటారు. ఇక తర్వాత ఈ రెండు కూడా, ఏ రెండు, ప్రత్యక్షము ప్రమాణము మరియు అనుమాన ప్రమాణం అనేటువంటివి రెండు కూడా ఎప్పుడు కలిసి ఉంటాయి. పొగ ఉన్న చోట నిప్పు ఉండదు, నిప్పు లేని చోట పొగ ఉండదు. ఈ సంబంధాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నిప్పును చూడక్కర్లేదు, కంటితో చూడలేదు, నిప్పు అక్కడ ఉన్నది అని ఏదైనా శబ్దం వస్తుంటే దాని ద్వారా తెలుసుకోలేదు. ఏం చేస్తున్నారు, నిప్పు డైరెక్ట్గా సూటిగా కంటికి కనిపించలేదు, కానీ ఉంది అని అనుమానం ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ నిప్పు ఉంది అని గ్రహించబడుతుంది కదా, తద్వారా ఇది ఒక జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ప్రసాదించేది ఏమిటి అంటే అనుమాన ప్రమాణం. ఇక మూడవది ఏమిటిది, శబ్ద జ్ఞానం, శబ్ద ప్రమాణం. శబ్దం అంటే ధ్వని. మనకు తెలుసు, ఆప్తుడైనటువంటి వాళ్ళ యొక్క మాటని విని మనం చూడకపోయినా, మనం వినకపోయినా, మనకి ఇంకెవడో చెప్పినా మనం పట్టించుకోం. చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర వాళ్ళు, ఆప్తులైన వాళ్ళు, గురువులైన వాళ్ళు చెప్తే మాత్రం దాన్ని వింటాం. అట్లా చూడకపోయినా సరే ఒక వస్తువుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడమే శబ్ద జ్ఞానము. అలా ఒక వస్తువుని గురించి ఆప్తులైన వాళ్ళ మాట ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ మాట నుండి వచ్చేటువంటి ధ్వనియే ప్రమాణంగా స్వీకరించబడుతోంది. ఇదేం చేస్తుంది, ప్రమాదాలు లేకుండా, ఎటువంటి అపోహలకి తావు లేకుండా, ప్రమాదానికి తావు లేకుండా మన యొక్క మేలు కోరుకుంటూ మాట్లాడేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే ఆప్తుడండి. ఆప్తుడంటే ఎవరు, అపోహపడకూడదు, మనకు అనుమానం కలగకూడదు, అట్లనే మనకు ఎటువంటి ప్రమాదము కలగకూడదు. అలా ఉన్నటువంటి విషయాన్ని చెప్పేవాడు ఆప్తుడు అనిపించుకుంటాడు. ఈ లోకంలో మనం చూస్తే, మనం మామూలుగా ప్రత్యక్షంగా మనం గమనిస్తున్నప్పుడు, చూసేటప్పుడు అసలు ప్రమాదం లేకుండా మాట చెప్పేవాడు ఎవడూ లేదు. అట్లనే అపోహం చెందేలాగా వాడేదో ఊహించుకుని తనకు జరిగిన విషయాన్ని కాకుండా వేరే దాన్ని ఊహించుకొని చెప్పేవాళ్లే తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు మనకి లోకంలో ఎవరు కనిపించట్లేదు. అందువల్ల సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు, భగవంతుడు మాత్రమే ఆప్తుడు, మనకు మరొకటి కాదు అని తెలుసుకోవాలి. భగవంతుడు విషయం ఎలా చెప్తాడండి అని మీరు అడగచ్చు. చెబుతాడు. ఎప్పుడు చెప్తాడో తెలుసునండి, మనం బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక తళుక్కుమనే ఒక ఆలోచన మనకు మనసులో మెదులుతుంది. తెల్లారి లేంగానే ఆ పని చేసేద్దామని అనుకుంటాం. ఈ మెరుపు లాంటి ఆలోచన నీకు ఎవరిచ్చారు? ఆప్తుడైనటువంటి భగవంతుడు కలిగించాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు పడుకోబోయే ముందు, స్వామి నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఎలా దీని నుంచి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ఏదన్నా ఒక మార్గం చూపించవయ్యా అని వేడుకుని పడుకున్నప్పుడు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నువ్వు వేడుకున్నటువంటి ఆ వేడుకోలు ఆప్తుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి కదిలిస్తుంది.
ఆయన ఒక ఆలోచనని ఖచ్చితంగా ఇస్తాడు. లేదా ఉదయాన్నే లేచి పలానా వాడి దగ్గరికి వెళ్తే మన పని అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఇట్లా సర్వేశ్వరుడైనటువంటి వాడు మాత్రమే ఆప్తుడు అని గ్రహించాలి. అంతేకాకుండా ఆ సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. భగవద్ ఆరాధన చేయడం, వేదములు, పురాణములు, ఇతిహాసములు మొదలైనటువంటి గ్రంథాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ప్రపంచానికంతటికీ కూడా యుక్తాయుక్త విచక్షణని కలిగి నేర్పగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళు, ఆచార్యులు, గురువులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆప్తులు అనబడతారు. స్నేహితులందరూ ఆప్తులు అవ్వరండి. ఆప్తులైన వాళ్ళందరూ బంధువులు కాదు. కాబట్టి మన మేలు కోరుకునేటువంటి వాళ్ళు, మన మేలుతో పాటు సామాజికమైనటువంటి స్పృహని, దాని యొక్క అభ్యున్నతిని కోరుకునేటువంటి వాళ్ళు ఆప్తులు అనబడతారు. మరి గమనించుకొని చూసుకోండి, ఆప్తులు అసలు ఈ రోజుల్లో దాదాపుగా లేరండి. ఎవరి స్వార్థ చింతన కలిగిన వాళ్లే తప్ప ఎదుటివాడి ఉపయోగకారం కోసం, పరార్థ యజనం కోసం పనిచేసేటువంటి వాళ్ళు మనకి ఈ లోకంలో ఎక్కడ కనిపించట్లేదు ఇవాళ. కాబట్టి మనకు ఆప్తులైన వాడు కేవలం భగవానుడు మాత్రమేనని విశ్వసించి ఏ మానవుడు జీవిస్తున్నాడో వాడు ఉన్నతుడవుతున్నాడు. అలా అనుమాన ప్రమాణము, అట్లాగే ప్రత్యక్ష ప్రమాణము, అలాగే శబ్ద సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు కూడా ప్రమాణములుగా స్వీకరించబడతాయి. కనుక ఆ నిద్రపోతున్నటువంటి గోపికని వీళ్ళు లేపుతున్నారు. ఏమమ్మా, నువ్వు మమ్మల్ని లేపుతానన్నావు కదా, లేపుతానన్న దాన్ని నిద్రపోతున్నావు ఎందుకని, నువ్వు లేవకుండా నిద్రపోతున్నావు, మమ్మల్ని లేపుతానన్నావు అని అడుగుతూ ఉంటే ఆవిడ లోపల పడుకుని అంటుందిట, ఇంకా తెల్లవారలేదమ్మా, మీరందరూ తెల్లారిపోయిందని అంటున్నారని వాళ్ళు చెప్పిన విషయాలను నమ్మట్లేదు. అందుకని ముందుగా ఒక అనుమాన ప్రమాణాన్ని చూపించారు. తర్వాత ఏం చేశారు, ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపించారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ప్రత్యక్ష ప్రమాణానికి లేవలేదు, అనుమాన ప్రమాణానికి లేవలేదు, ఇక చివరగా శబ్ద ప్రమాణాన్ని చూపిస్తున్నారు. నీవే చెప్పావు లేపుతాను వచ్చి నేనని, కాబట్టి నువ్వు చెప్పిన మాట కూడా నీకు విశ్వాసించట్లేదా నువ్వు అని మాట్లాడుతూ 3 రకములైనటువంటి ప్రమాణాలని ఆవిడకు చూపిస్తున్నారు. కనుక మనం ప్రమాణాలు అంటే ఏమిటి, ఏ ప్రమాణాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక విషయాన్ని ఈ పాసురం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం మనకి ఏర్పడింది. కాబట్టి వేదాంతము తెలిసినటువంటి గోపికలు గనక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని, శబ్దాన్ని కూడా స్వీకరించారు. వేదాంతులు మాత్రమే ఇలా 3 రకాలైన ప్రమాణాలని స్వీకరిస్తారు. చార్వాకులు అని కొంతమంది ఉన్నారండి, వీళ్ళని నాస్తికులు అంటారు. అంటే వీళ్ళు భగవానుడు లేడు అనేటువంటి ఒక విషయాన్ని చెబుతూ ఉంటారు. ఇలాంటి నాస్తిక సంబంధమైన లక్షణం కలిగినటువంటి చార్వాకులందరూ కూడా ఏం చేస్తారట, చూడనిదే నమ్మరు వాళ్ళు. కనుక వాళ్ళకి ఏది ప్రమాణము, ప్రత్యక్షమే ప్రమాణం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే స్వీకరించేటువంటి వాళ్ళని నాస్తికులు అని అంటారు. అట్లాగా 3 రకాలైనటువంటి ప్రమాణాలని స్వీకరించేటువంటి వాళ్ళని ఏమంటున్నారు అంటే వేదాంతులు అని అంటున్నారు. కాబట్టి ఇలా వేద జ్ఞానము తెలిసినటువంటి వాళ్ళు, వేదాంత జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కనుక ఈ గోపికలందరూ కూడా, వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అని మీరు అడగచ్చు. రేపల్లెలో ఉన్నటువంటి నందుడి ఇంటికి పెద్ద పెద్ద గురువులందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ విని కృష్ణుడితో పాటు ఆడుకుంటూ వాళ్ళు చెబుతున్న విషయాన్ని విని వీళ్ళు తెలుసుకున్నారు కొంత. కాబట్టి వీళ్ళకి కొంత వేదాంత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం చేత వీళ్ళు ఆ గోపికని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాసురంలో 14వ పాసురం అనేటువంటి దాంట్లో ఆప్తురాలైనటువంటి ఒక గోపిక మాటని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రమాణంగా స్వీకరిస్తున్నారు. మాకు ఆప్తురాలుగమ్మ నువ్వు అని ఎందుకన్నారంటే శృతి స్మృతుల యొక్క లక్షణం, వేదములు, వేదాంగములు, పురాణములు, ఇతిహాసములు ఇలాంటి వాటి జ్ఞానము కలిగినటువంటిది కనుక ఆవిడ ఎప్పుడు మంచినే చెబుతుంది అందరికీ. కాబట్టి ఆవిడ ఆప్తురాలైంది. అలాంటి ఆప్తతత్వము కలిగినటువంటి ఒక గోపికని నిద్రలేపుతూ వీళ్ళు ఈ 3 రకాలైనటువంటి ప్రమాణాలని చూపిస్తున్నారు. భగవద్ దర్శనానికి, భగవంతుడిని చూడడానికి 3 రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి అని మనం తెలుసుకుంటున్నాం. వాటిల్లో మొట్టమొదటిది శ్రవణము అని మనం తెలుసుకున్నాం. అంటే శ్రవణము వినడం, భగవన్ నామ సంకీర్తనం వినడం,
భగవంతుని సంబంధించినటువంటి అనేక రకాల విషయాలను వినడం. అలా చేసడం ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాలైన దుష్టమైన ఆలోచనలు దూరమవుతాయి. భగవంతుని గురించినటువంటి సంబంధించినటువంటి లీలా విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాల కల్మషాలు తొలగిపోతాయి. ఎలాగండి తొలగిపోతాయి అనంటే, ఒక మంచుగడ్డ దగ్గరికి ఒక సెగని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టామనుకోండి, మనం దాన్ని పగలగొట్టక్కర్లేదు, అరగొట్టక్కర్లేదు. ఈ సెగ తగలగానే ఏమవుతుంది? అది కరగటం ప్రారంభిస్తుంది. అంతే కదా. ఒక చల్లనైనటువంటి ఒక ఐస్ క్రీమ్ ఉంది, తీసుకెళ్ళి ఎండలో పట్టుకుని ఉంటుంటే ఏమవుతుంది? అది కరిగిపోవట్లేదా? ఎందుకు కరిగిపోతుంది అంటే ఉష్ణ శక్తి వల్ల అది కరిగిపోతుంది. అట్లాగే పరమాత్మ యొక్క అసంబద్ధమైనటువంటి అనేక రకములైన చర్యల వల్ల, అసంబద్ధములైనటువంటి అనేక రకాల ఆలోచన వల్ల ఎప్పుడూ దుష్టత్వాన్ని పొంది ఉండే మనస్సు కాస్త భగవద్ ఆరాధన వల్ల, భగవద్ ఆలోచన వల్ల, భగవత్ స్పర్శ వల్ల, భాగవత సేవ వల్ల ఏమవుతుందట? ఈ అసంబద్ధత అనేటువంటిది తొలగిపోతుంది. ఎప్పుడైతే అసంబద్ధత పోయిందో మనస్సు సంసిద్ధమవుతోంది భగవానుడి దగ్గరికి వెళ్ళడానికి. కాబట్టి కల్మషత్వాన్ని పోగొట్టుకోగలుగుతుంది ఈ మనస్సు. అట్లా శ్రవణం ద్వారా వచ్చినటువంటి నిష్కల్మషత్వము కలిగిన మనస్సు ఏం చేస్తుంది? మననం చేస్తుంది. భగవానుడి గురించినటువంటి మంత్రమును మననం చేస్తుంది. భగవత్ సంబంధమైన లీలల్ని మననం చేస్తుంది. మననం చేయడం అంటే పదే 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 దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడం. చిన్నపిల్లలు చూడండి, ఏదన్నా పాఠశాలలో చెప్పారనుకోండి విషయాన్ని, ఇంటికి వచ్చి కూడా అదే 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 అంటుంటారు. దీన్ని మననం అంటారు. ఇలా మననం చేయడం ద్వారా ఏమవుతుంది? ఆ శక్తి మనస్సుకి ధారణా యోగ్యతని కలిగిస్తుంది. తద్వారా ధారణా యోగ్యత కలిగినటువంటి ఆ మనస్సు దాన్ని ధరించి ధ్యానావస్థలోనికి వెళ్ళిపోతుంది. దాన్ని దాచేసుకుంటుంది. ఆ శక్తి మొత్తాన్ని హృదయంలో దాచుకుంటుంది. అట్లా దాచుకుండేటువంటి యొక్క శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? శ్రవణం ద్వారానే వస్తుంది. ఆ తర్వాత మననం చేయడం ద్వారా వస్తుంది. ఆ తరువాత ఈ మననము శ్రవణముల ద్వారా వచ్చినటువంటి శక్తి ద్వారా నిధిధ్యాసనము, దీన్నే ధ్యానము అని అంటారు. అలాంటి 3 రకాలైన సాధనాలు ప్రధానంగా పనికొస్తాయి అనే విషయాల్ని మొదటి 2 పాసురములు శ్రవణాన్ని, ఆ తర్వాత చెప్పబడినటువంటి 3 పాసురములు రెండవదైనటువంటి మననాన్ని, తర్వాత వచ్చినటువంటి 4 పాసురములు వరుసగా నిధిధ్యాసము, ధ్యానావస్థ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజెబుతూ వచ్చాయి. అట్లా మనకు తెలుస్తూ ఉన్నటువంటి అనేక రకాల విషయాలలో ధ్యానావస్థలో నిమగ్నమైపోయి మనస్సు మొత్తము కూడా భగవంతుని చేత నిండిపోయినటువంటి పరిపూర్ణురాలైనటువంటి ఒక గోపికని వీళ్ళు నిద్ర లేపడం మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. ఉపాసనాలు అనేటువంటివి భిన్న భిన్నాలుగా ఉంటాయండి. ఉపాసన చేయడం అంటే ఏమిటి? దానిని అవపోసన పట్టడం. ఏదైనా ఒక వస్తువుని గురించి లేదా ఒక మంత్రం గురించి, ఒక భగవానుని యొక్క శక్తిని గురించి, ఒక అమ్మను గురించి, ఒక తండ్రిని గురించి ఉపాసన చేయడం, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంత్ర సిద్ధులను పొందడం. అట్లా ఉపాసన చేసేటువంటి విధానాలు అనేక రకాలుగా ఉంటాయి. అలా చేస్తున్నటువంటి ఉపాసనల్లో ఈ గోపిక కూడా ధ్యానోపాసన చేస్తూ ఉన్నదట. అలాంటి గోపికను నిద్రలేపుతున్నారు. ఇక్కడ మనం ఉపాసనలు కూడా తెలుసుకోవాలి. ఉపాసన అంటే ఏంటి అంటే బాహ్యంగా ఉండేటువంటి వస్తువుని ఉపాసించడం ఒకటి, అంటే కనపడుతున్నటువంటి వస్తువులను ఉపాసన చేయడం. రెండవది అంతర్యామిని ఉపాసించడం. అంతర్యామిని ఉపాసించడం అంటే మన లోపలే ఉన్నటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేయడం. ఇలా 2 రకాలైనటువంటి ఉపాసన లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి కొన్ని పాసురములలో 7, 8 పాసురాలు మొదలైన వాటిల్లో గోపికల్ని మేల్కొల్పేటప్పుడు సూర్యమండలంలో ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మూర్తిని ఉపాసన చేస్తున్నట్లుగా చెప్పారు కదా. కాబట్టి సూర్యమండలంలో ఉన్న భగవానుణ్ణి, వర్తులాకారంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని ఉపాసన చేస్తున్నట్లుగా చెప్పబడడం అనేటువంటిది బాహ్య వస్తువును ఉపాసన చేయడం. అంటే మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తిని ధ్యానం చేయడం.
అలాగే రెండవ ఉపాసనం ఏది? అంతర్యామి ఉపాసనం. అంతర్యామి ఉపాసనం అంటే ఏమిటి? మనం మన లోపల ఉన్నటువంటి భగవానుణ్ణి ఉపాసన చేయడం. 9వ ఉపాసనంలో కృష్ణుడు తనలోనే ఉన్నాడని భావించి ఆ గోపిక నిద్రపోతూ లేచి రాలేదని చెప్పుకున్నాం. అట్లా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ, మనలోనే ఉన్నటువంటి ఆ భగవానుణ్ణి మనం ఉపాసన చేయడాన్ని ఏమంటున్నాము? అంతర్యామి ఉపాసనము అని అంటున్నాం. ఇక్కడ అంతర్యామిని ఉపాసించడంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఈ శరీరం అనేటువంటిది ఒక పురముగా భావిస్తే, ఈ శరీరాన్ని ఒక నగరం అని మనం అనుకుంటే, ఆ శరీరంలో దహ్రము అనేటువంటి పేరుతో పరమాత్మ హృదయస్థానంలో సూక్ష్మ రూపంలో ఉపాసకుణ్ణి అనుగ్రహించడం కోసమే అధిష్ఠించి ఉంటాడట. తనను ఎవరు ఉపాసన చేస్తున్నారో వాళ్ళను అనుగ్రహిద్దామని ఎదురు చూస్తూ ఉంటాడట. ఎక్కడ? శరీరం అనేటువంటి ఒక పురములో, హృదయము అనేటువంటి ఒక స్థానంలో పరమాత్మ దహ్రము అనేటువంటి పేరుతో సూక్ష్మ రూపంలో ఉంటాడు. అట్లా ఉన్నటువంటి ఆ పరమాత్మను ఉపాసించడాన్నే దహర విద్య లేదా దహ్ర విద్య అని పిలుస్తారు. అట్లా ఈ దహర విద్య ద్వారా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేయడం ద్వారా మనకు అనేక రకాలైనటువంటి పరమాత్మలో ఉండేటువంటి గుణగణాలన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతున్నాము. కనుక పరమాత్మ గుణగణాలు మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఉపాసన చేయాలి. అట్లా ఉపాసించడమే పూర్ణోపాసనము అని అంటారు. దేనిని ఉపాసించడాన్ని? మనస్సులో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను ఉపాసన చేస్తూ ఆయన యొక్క గుణగణములను కూడా ఉపాసన చేయడాన్ని. ఈ గుణగణములతో కూడుకున్నటువంటి లోపల ఉన్న పరమాత్మను మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తున్నామో దాన్ని పూర్ణోపాసన అని పిలుస్తారు. ఇవాళ మేల్కొల్పబడుతూ ఉన్నటువంటి, ఇవాళ వీళ్ళు నిద్ర లేపబోతూ ఉన్నటువంటి ఆ గోపిక పెరటి తోటలో ఒక దిగుడు బావి ఉందిట. ఆ దిగుడు బావిలో తామర పువ్వులు, కలువ పువ్వులు ఉన్నాయట. మొదలైనటువంటి వాటిని చూస్తూ పెరట్లో ఉన్నాయి అని పేర్కొనబడటం చేత ఈవిడ దహరోపాసనం చేస్తోంది అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ బావి శరీరం లాంటిది, దానిలో ఉన్నటువంటి ఇంద్రియములకు ఉదాహరణగా ఈ పద్మములు, తామరలు చెప్పబడుతున్నాయి. అలాంటి పద్మములు, తామరలు అనేటువంటి వాటి యొక్క విషయ జ్ఞానములను వదిలిపెట్టి ఆవిడ పరమాత్మ యొక్క సందర్శనం చేస్తోంది. కాబట్టే ఇందులో ఈ రకమైనటువంటి ఒక ఉపాసనా విశేషాన్ని చెప్పబడం జరుగుతూనే పూర్ణురాల అని కీర్తిస్తున్నారు. పూర్ణత్వాన్ని పొందినటువంటి ఓ గోపిక లేచిరావమ్మ అని వీళ్ళు కీర్తించడంలో ఉన్న అంతర్యం కూడా ఇదే. కాబట్టి అలా పూర్ణత్వాన్ని పొందినటువంటి ఒక గోపికని వీళ్ళు నిద్రలేపడంలో వాళ్ళందరూ కూడా ఎందుకు అలా పిలుస్తున్నారో ఈ పాసురంలో మనకి తెలుస్తోంది. అట్లాగే పరమాత్మనే కాకుండా పరమాత్మలో ఉన్నటువంటి అన్ని గుణములను కూడా ఉపాసన చేస్తోంది కనుక ఆవిడ పూర్ణోపాసన నిష్ఠా గరిష్ఠ ఉన్నదని, అలాంటి ఆవిడ మనకు నాయకురాలుగా పూర్ణురాలైనటువంటిదిగా ఉంటే మనకు కూడా పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవము, భగవద్ ఆనందము లభిస్తుంది అని వీళ్ళు విశ్వసిస్తూ ఆవిడ్ని నిద్రలేపుతున్నారండి. ఆ పాసురాన్ని ముందుగా మనం పఠించుకుని దాంట్లో ఉన్న విశేషాల గురించి మరలా మనం వివరించుకుందాం. ఉంగల్ పుళక్కడై తోటత్తువావియుల్ செங்கழு நீர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் அங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாம் செங்கோடு சக்கரமேந்தும் தடக்கையன் వంగ ఎక్కాణ్ణానై పాడేలోరెంబావాయ్. ఇందులో మొదటిలో చెప్పబడుతున్నటువంటి 2 వాక్యాలలో
ప్రధానంగా చెప్పబడుతున్న విషయం ఏమిటంటే ఉంగళ్ పుళై కడై తోటత్తు బావియుల్ చెంగళు నీరు వాయునెగిళెందు ఆంబల్ వాయి ఓంబినగాన్. దీనిలో మీ పెరట్లో ఉన్నటువంటి తోటలో, నీ పెరటిలో ఉన్నటువంటి తోటలో అంటున్నారు. దీన్ని గమనించాలి జాగ్రత్తగా. నీ పెరటిలో ఉన్నటువంటి తోటలో బావిలో ఉన్నటువంటి ఎర్ర తామర పువ్వులు వికసిస్తున్నాయి. ఉంగళ్ అంటే నీ యొక్క, పుళై కడై తోటత్తు నీకు సంబంధించినటువంటి పెరటి తోటలో ఉన్నటువంటి, బావి లోపల శంగళు నీరు ఎర్ర తామరలు, శంగళు నీరు అంటే ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి తామర పువ్వులు వాయిళిందు వికసిస్తూ ఉన్నాయమ్మా. ఆంబల్ అందులోనే కలిసి ఉన్నటువంటి నల్ల కలువలు వాయిపోంబినగాళ్ ముడుచుకొని పోతూ ఉన్నాయి. ఇది మొదటి ఉదాహరణ. ఇది వీళ్ళు అనుమాన ప్రమాణంగా చూపిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 3 రకాల ప్రమాణాలు చూపిస్తున్నారని. అనుమాన ప్రమాణంగా ఎలా చూపిస్తున్నారంటే, వీళ్ళు ఏమన్నా ఆవిడ తోటలోకి వెళ్ళారండి, లోపల బావి లోపల చూసారా, లోపల తొంగి చూస్తే తప్ప తెలియదు కదా. వీళ్ళు ఎక్కడున్నారు? వాకిట్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి ఆయా సరస్సులలోనూ వాటిలలోనూ ఉన్నటువంటి తామర పువ్వులు వికసిస్తున్నాయి, కలువ పువ్వులు ముడుచుకుంటున్నాయి. ఇది ప్రధానమైన విషయం. తామర పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడు వస్తే తామర పువ్వులు వికసిస్తాయి. కలువ పువ్వులు ఎప్పుడు ముడుచుకుంటాయి? కలువల రాయుడు అస్తమిస్తే కలువ పువ్వులు ముడుచుకుంటాయి. అంటే చంద్రుడు అస్తమానం అయిపోతున్నప్పుడు కలువలు ముడుచుకుపోతాయి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ పద్మములు వికసిస్తాయి. కాబట్టి వీళ్ళు దేన్ని ఉదాహరణగా చెప్తున్నారు? పద్మాలు వికసిస్తున్నాయంటే సూర్యుడు వస్తున్నాడని, కలువ పువ్వులు ముడుచుకుపోతున్నాయి అంటే చంద్రుడు వెళ్ళిపోతున్నాడని. కాబట్టి తెల్లారుతోంది అని చెప్పడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ముడుచుకుంటూ వికసిస్తున్నటువంటి ఈ కలువ పువ్వులు, తామర పువ్వులను ఉదాహరణగా చూపిస్తూ వీళ్ళు అనుమాన ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ప్రత్యక్షంగా వీళ్ళు చూసారా? ఆవిడ తోటలో ఉన్నదాన్ని చూడలా, బయట ఉన్నటువంటి వాటిని చూసి అక్కడ కూడా వికసించి ఉండవచ్చు కదా అని అనుకుంటున్నారు. ఎందుకనంటే ఈ పువ్వులు మనం చూస్తున్నామా చూడట్లేదా, ఎవరన్నా చూస్తున్నారా చూడట్లేదా, నన్ను పట్టించుకుంటున్నారా లేదా అని అవి ఆలోచించవు. వాటికి సమయం అవ్వంగానే సూర్యుడు వస్తున్నాడా లేడా, సూర్యుడు వస్తేనే వికసిద్దాము, ఇట్లాంటి లక్షణాలు వాటికి ఏమి ఉండవు. సూర్యోదయం అయ్యేటువంటి సమయం అయిందా నేను వికసిస్తున్నా, చంద్రాస్తమానం అవుతున్నటువంటి సమయం వచ్చిందా నేను ముకుళిస్తున్నా అని చెప్పుకుంటాయి. అవి వాటంతట అవే జరిగిపోతుంది ఆ పని. మీరు చెప్పక్కర్లేదు, ఎవరూ చెప్పక్కర్లేదు వాటి. కాబట్టి అలా జరగటాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? నీ బావిలో కూడా జరిగిందమ్మా అని ఉదాహరణ చెప్తున్నారు. ఇక్కడ నీ బావిలో కూడా జరిగింది అని చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేమిటి అంటే, ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైనటువంటి శరీరం నాది కాదు, నీది. మమ ఇది మృత్యుహేతువట. నా మమ నాది కాదు, ఇది అమృత హేతువట. చూడండి, మమ అనేటువంటి భావనతో చేసిన ఏ పనైనా సరే అశాశ్వతమైనదే. నా మమ నాది కాదు అని చేసినటువంటి ప్రతి పని కూడా అమృతత్వము మనకు ప్రసాదిస్తుందట. కాబట్టి ఏదైనా సరే భ్రాంతి లేకుండా చేయడం అనేటువంటి దానివల్ల చాలా పరిపక్వత అనేటువంటిది లభిస్తుంది. పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది దానివల్ల. ఈ గోపిక ఏం చేస్తోంది? పరమాత్మను పరిపూర్ణముగా అనుభవిస్తూ నిద్రపోతోంది. అలా నిద్రపోతున్నటువంటి ఆ గోపికను నీ తోట అనగానే ఆవిడ కోపం వస్తుందేమో, నాదేంటి, అది భగవంత్ సంబంధమైనది, భగవంతుడికి చెందినది కదా, నాదంటారేమిటి మీరని ఒకవేళ రోషం వచ్చైనా లేచొస్తుందేమోనని నీ తోటలో అని రెచ్చగొడుతున్నారండి గోపికలు. అలా లేపుతూ ఈ విధంగా వికసించడము, ముడుచుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. అలా జరగడానికి ఇంకొక సూచన కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ప్రాకృతికమైనటువంటి వర్ణన ఇది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ పురుషులకు సంబంధించినటువంటి కళ్ళని తామర పువ్వుల వలె ఉన్నాయి అని చెబుతారు. స్త్రీలకు సంబంధించినటువంటి కళ్ళను, నేత్రాలని
కలువ పువ్వులతో పోలుస్తారు. ఇది ఒక విశేషం. ఏమిటంటే ఆ గోపికటండి బావి దగ్గర కూర్చుని ఉన్నదట. ఆ ఉన్నటువంటి ఆ గోపికకు కృష్ణుడు ఆవిడ శిరస్సు పైనుంచి తన శిరస్సును ముందుకు వంచి ఆవిడ ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాడట. అలా చూస్తున్నప్పుడు ఆయన కనులు ఎలా ఉన్నాయి? పద్మముల వలె వికసించబడ్డాయి. అలా వికసించబడినటువంటి ఆ పద్మములు విశాలముగా ఉన్నటువంటి కృష్ణుని యొక్క నేత్రములతో పోలుస్తున్నారు వీళ్ళు. అలాంటి పద్మములు. అలాగే మరి కలువలు ముడుచుకోవాలి కదా. కృష్ణుడు అలా దగ్గరగా వచ్చేసరికి ఆ తన్మయత్వంతో ఆ గోపికట కనులు అలా ముడుచుకుందట. దీన్ని కలువ పువ్వులు ముడుచుకోవడంతో పోలుస్తున్నారండి. చూడండి ఎంత సౌందర్య హేతువో కృష్ణ సమాగమం. అట్లా కృష్ణునితో దగ్గరగా ఉన్నటువంటి ఆ గోపిక యొక్క ఒక చేష్టని స్వీకరిస్తూ వీళ్ళు పద్మములు కలువలు అని పేర్లు పెట్టి ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. కృష్ణుని యొక్క తామరస నేత్రములతో కలియబడినటువంటి ఆ కలువరేకుల వంటి కనులు ముకుళించక మానతాయా? మానవు కదా. నువ్వు ఆ కృష్ణుడితో చక్కగా ఆనందాన్ని అనుభూతిని పొందుతున్నావు అనడానికి ఇగో ఈ పద్మములు వికసించడం కలువలు ముడుచుకోవడం అనేటువంటిది ఒక హేతువమ్మా, మాకు తెలుసు, అందుకనే నువ్వు పరిపూర్ణురాలు అవుతున్నాం మేము అని వీళ్ళు చెబుతున్నారు. అది మరొక చక్కటి పోలిక దీంట్లో చెప్పబడుతోంది. కృష్ణునితో కాదు, భగవంతునితో లీనమైపోయినటువంటి ప్రతి హృదయము, భగవత్ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన ప్రతి మనస్సు ఇలాంటిదే. అలా వీళ్ళు నీ పెరటిలో ఉన్నటువంటి ఆ పద్మములు కలువలు అనడంలో ఇది కూడా ఒక పరమార్థమే. అట్లా ఈ కలువలు అహంకార మమకారములు అనేటువంటి వాటికి కూడా ఉదాహరణగా మనం గ్రహించవచ్చు. అహంకారము లేదా మమకారం, అహంకారం పెచ్చుమీరినప్పుడు మమకారము ముకుళించుకుపోతుంది. కాబట్టి ఇలా అహంకారము మమకారం అనేటువంటి విషయ జ్ఞానములను మనం వదిలిపెడితేనే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి కలుగుతుంది అనేటువంటి ఒక సూచన కూడా మనకు ఈ పాసురంలో దీని ద్వారా తెలియజేస్తుంది. అట్లా ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఎప్పుడు కూడా నాది అనే భావనతో ఆవిడ లేదు. కానీ ఈ గోపిక అంటుందట, నాది అని అనగానే ఆవిడ కోపం వచ్చి రెచ్చిపోయి బయటకు వస్తుంది అనుకోని కదా వీళ్ళు నాది అన్నారు, నీది అన్నారు. అందుకని ఆవిడ అనుకుంటుందట నాది అనడంలో కూడా ఆనందాన్ని పొందుతుందట. నాది అని ఎందుకు అంటున్నారు మీరు? కృష్ణుడు నావాడు కనుక, నా మనస్సు కృష్ణుడి దగ్గర ఉన్నది కనుక, అది కృష్ణుడు నావాడు కనుక ఆ మనస్సు నాది. కృష్ణ పరిపూర్ణమైనటువంటి మనస్సు నాది అని చెప్పుకోవడం గొప్పది కనుక భగవంతుడితో సంగమాన్ని పొందడం, భగవంతుని యొక్క అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని అనుభవించడం అనేటువంటిది ఎంతో గొప్పది కదా. అలాంటి స్థితి నాకు కలగడం, నాకు అనేటువంటి భావన కలగడం చాలా ఉత్తమోత్తమైనటువంటి పారవశత్వానికి లోను చేస్తుంది అని ఆవిడ చెబుతూ, మీరందరూ అలా కుళ్ళుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడి బయటికి రావట్లేదుట. అందుకని వీళ్ళేం చేస్తున్నారు, ఇంత చెప్పినా సరే బయటికి రావట్లేదు కాబట్టి ఈవిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అని అనుకున్నారు. అలా బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకేమో అర్థం కావట్లేదు. అందుకని మరొక ఉదాహరణ చెప్తున్నారు. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் திங்கள் திருக்கோயில் సింగిడువాన్ పోగిన్రార్. ఎర్రగా ఉన్నటువంటి జేగురు రాళ్ళు, ఇవి ఒక రకమైనటువంటి రాళ్ళు అండి. ఈ జేగురు రాళ్ళని బాగా పొడి చేసి, ఈ పొడి చేసినటువంటి ఆ జేగురు రాళ్ళ యొక్క పొడిని నీళ్లల్లో కలిపినప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయంటే ఎర్రగా మారుతాయి. అలా ఎర్రగా మారినటువంటి ఆ నీళ్లల్లో ఒక వస్త్రాన్ని ముంచి, ఆ ముంచబడినటువంటి వస్త్రాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళై, అంటే అది కాషాయపు రంగులో మారుతుంది. ఉదయించేటువంటి సూర్యుని యొక్క రంగు ఎర్రగా ఉంటుంది. అది తెలుపు కలిసిన ఎరుపు. అలాంటి ఒక వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాళ్ళు అయి సన్యాసులందరూ కూడా. అంతేకాదు తంగల్ తిరుక్కోయిల్, తెల్లనైనటువంటి పళ్ళ వరస కలిగినటువంటి వాళ్ళు. 2 ఉదాహరణలు చెప్తున్నాను. ఇది ప్రత్యక్ష ఉదాహరణకు ప్రమాణానికి నిదర్శనం.
కళ్ళు కనబడుతున్నారు, వాళ్ళందరూ వెళ్తున్నారు కదా, సన్యాసులందరూ కూడా కాషాయ వస్త్రాలు కట్టుకొని భగవత్ సేవకు వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తారు? తెల్లవారుజాముననే భగవత్ సేవ కోసం వెళ్తారు. మనం తిరుమల మొదలైనటువంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఈ రోజుకి జీయర్ గోష్ఠి అనేటువంటిది ఒకటి ఉదయాన్నే జరుగుతుంది. ఈ సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి జీయర్ స్వాములు ఉదయాన్నే కాషాయ వస్త్రాలు ధరించి, కుంచుకోవాలను ధరించి వెళ్ళి ఆ దేవాలయం యొక్క తలుపులు తీసుకుని మొట్టమొదటగా స్వామి యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకోవడం మనకి ఆచార సంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఇలాంటి ఆచార సాంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అదిగో కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఆ తెల్లనైనటువంటి పళ్ళ వరస కలిగినటువంటి ఆ సన్యాసులందరూ కూడా, స్వాములందరూ కూడా, ఆచార్యులందరూ కూడా భగవత్ సేవ కోసం వెళ్తున్నారమ్మా, అంటే తెల్లవారుతోందని అర్థం కదా అన్నారు. ఇక్కడ తెల్లవారడానికి సన్యాసులు కట్టుకున్నటువంటి వస్త్రాలను ఉదాహరణగా ప్రామాణికంగా ప్రత్యక్ష ప్రమాణంగా వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి మనస్సు అనేటువంటిది మనుష్యులకు బంధానికి, మోక్షానికి హేతువు అవుతుంది. బంధం పడాలన్నా, మోక్షం పొందాలన్నా మనసే కారకమవుతుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. కాబట్టి బంధనం కలగాలన్నా, మోక్షం కలగాలన్నా దానికి మనస్సే కారకము. కనుక ఆ మనస్సు ఎప్పుడు కూడా విషయమునందు రక్తి లేకపోతే, అంటే ఈ భోగలాలసయందు ఆసక్తి గనక లేకుండా ఉంటే ఆ మనస్సు మోక్షహేతువు అని చెప్పబడుతుంది. అట్లాగే ఈ లౌకికమైనటువంటి, పారమార్థికమైనటువంటి కాకుండా లౌకికంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయాల పట్ల ఆసక్తిని కలిగిన మనస్సు అనుకోండి, అది రక్తిహేతువే అవుతుంది తప్ప ముక్తిహేతువు కాదు, బంధహేతువే అవుతుంది. కాబట్టి ఆ మనస్సు విషయ ఆసక్తికి లేకుండా ఉంటే అది మోక్షగామి అవుతుంది. కాబట్టి విషయముల యందు రక్తమైనటువంటి మనస్సును జేగురు రాయితో దీంట్లో పోలుస్తున్నారు. అంటే విషయముల చేత రక్తిని కలిగింది, అందువలన అలా రక్తి కలిగినటువంటి దాన్ని జేగురు రాయితో పోల్స్తున్నారు. దీన్ని ఏం చేశారట? వాళ్ళు పొడి చేసేశారట. అంటే విషయముల యొక్క రక్తిని పొడి చేశారు, అంటే నాశనం చేశారని చెప్పడమే. అలా పొడి చేసి మళ్ళీ దాన్ని ఏం చేశారు? నీళ్లల్లో కలిపేశారు. నీళ్లల్లో కలిపి ఏం చేశారు? వస్త్రానికి అద్దుకున్నారు. అప్పుడు వచ్చింది కాషాయ వర్ణం దానికి. కాబట్టి ఇలా భగవద్ విముఖమై ఉండేటువంటి మనస్సు జేగురు రాయితో పోల్చబడితే, ఆ జేగురు రాయిని, ఆ విషయములనేటువంటి వాటిని పొడి చేసేసి దానిని నీళ్లల్లో కలపడం, ఆ నీళ్లల్లో కలిపినటువంటి దానిని భగవత్ సేవ అనేటువంటి దాంట్లో కలపడమే నీళ్లలో కలపడం. అలా భగవత్ సేవ అనేటువంటి నీటిలో ఎప్పుడైతే కలపబడిందో ఎర్రనైనటువంటి కాషాయ పరిపూర్ణమైనటువంటి ఒక భగవత్ ప్రేమ అనేటువంటి దానికి పాత్రులవుతున్నారు వాళ్ళందరూ. కాబట్టి అలా భగవత్ ప్రేమ కలిగినటువంటి ఆ సన్యాసులందరి యొక్క మనుగడను వీళ్ళు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇట్లా తెల్లనైనటువంటి బళ్ళ వరుస కలిగిన వాళ్ళని కూడా చెప్పారు కదా వీళ్ళు. విషయ విరక్తి, అట్లాగే పరమాత్మ యొక్క రక్తి, దీంతో పాటు ఆహార శుద్ధి, వాక్ శుద్ధి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే జ్ఞానం వస్తుందండి. ఎవరికి వస్తుంది? మొట్టమొదటిది విషయముల పట్ల విరక్తిని పొందాలి. ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల విరక్తిని పొందాలి. విరక్తి పొందాలంటే దాన్ని అనుభవించి తెలుసుకున్నప్పుడే దాని యందు విరక్తి కలుగుతుంది. అట్లాగే పరమాత్మ యందు రక్తి, భక్తి పూర్ణత్వానికి చేరితే కలిగేదాన్ని రక్తి అంటారు. కాబట్టి భగవంతుని యందు భక్తి పరిపూర్ణత్వాన్ని పొంది ఉండడం. ఇక తర్వాత ఆహార శుద్ధి. ఎప్పుడైనా సరే తీసుకునేటువంటి ఆహారం ఎలా ఉండాలి? శుద్ధంగా ఉండాలి, సత్వ గుణ సంపన్నతను కలిగించేటువంటిదై ఉండాలి. అలాంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం. ఇక దానివల్ల కలిగేటువంటి గొప్పతనం ఏమిటంటే వాక్ శుద్ధి కలుగుతుంది. వాక్కు చాలా పవిత్రంగా వస్తూ ఉంటుంది. కాబట్టి వాక్ శుద్ధి కలిగినటువంటి వాళ్ళకి, ఆహార శుద్ధి కలిగినటువంటి వాళ్ళకి, భగవద్ అనురక్తి కలిగినటువంటి వాళ్ళకి, విషయముల పట్ల విరక్తి కలిగినటువంటి వాళ్లకు మాత్రమే జ్ఞానము అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళు మాత్రమే భగవద్ ధ్యానంలో నిమగ్నులై భగవంతుణ్ణి ధ్యానం చేయగలుగుతున్నారు. కనుక వీళ్ళందరూ కూడా భగవదారాధనలో నిమగ్నమయ్యారు అని చెప్పడానికి
తెల్లని పళ్ళు కారణం. తెల్లని పళ్ళు దేనికి కారణము అంటే ఆహారం పవిత్రమైనది, శుద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఆ పళ్లకు గార పట్టడం మొదలైనటువంటివి జరగకుండా తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందువల్ల మితాహారము, శుద్ధాహారము స్వీకరించేటువంటి వాళ్ళు సన్యాసులు. కాబట్టే వాళ్ళకు మనస్సు నిగ్రహం కలుగుతుంది, తద్వారా భగవద్ అనురక్తి కలుగుతుంది, విషయ విరక్తి కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి వీళ్లను ప్రత్యక్ష ఉదాహరణలుగా చూపిస్తూ వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారమ్మా, కనుక తెల్లవారిది నువ్వు లేవమ్మా అని ఆవిడని నిద్రలేపుతున్నారు. అట్లా నిద్రలేపుతుంటే ఆవిడ అంటుందట, వాళ్ళందరూ వెళుతున్న దాన్ని నాకు ఉదాహరణగా ఎందుకు చూపిస్తున్నారు, అదంతా కూడా భ్రమ, మీరందరూ అలా అనుకుంటున్నారు, తెల్లవారుజామునే వాళ్ళు వెళ్ళాలనే ఉంది, ఏం లేదు కదా. భగవద్ అనురక్తి కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవద్ధ్యానంలోనే ఉంటారు, ఎప్పుడు భగవత్ సేవ చేయడం ఏందే అనురక్తిని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు వెళుతున్నారు, నీకు తెల్లారినట్టు నీకు ఎందుకు అనిపిస్తోంది అన్నదట. అందుకని వీళ్ళు ఇంకొక ఉదాహరణ శబ్ద జ్ఞానాన్ని చూపిస్తున్నారు. ఎంగళై మున్నో మెళుక్కువాన్ వాయ్ పేషుం నంగాయ్, నువ్వే కదా ముందుగా లేచి, నీకన్నా ముందు మమ్మల్ని అందరినీ కూడా నువ్వు లేచొచ్చి లేపుతానన్నావు కదా, నువ్వు పలికినటువంటి మాటయే కదా పరిపూర్ణమైన దానా, అంగాయ్ అంటున్నారు. పరిపూర్ణమైనటువంటి దానా, భగవత్ సేవలో పూర్ణత్వాన్ని పొందినటువంటి దానివి నువ్వే కదా చెప్పావు, లేచొచ్చి చెప్తాను. ఇది శబ్ద ప్రమాణానికి ఉదాహరణ. నీవు చెప్పిన మాటనే మేము ప్రమాణంగా తీసుకుంటున్నాము. ఎందుకని తీసుకుంటున్నావు, నువ్వు భగవత్ సేవలో పరిపూర్ణత్వాన్ని పొందేశావు కనుక, నువ్వు ఆచార్యుడితో సమానం. కాబట్టి నువ్వు చెప్పిన మాటని మేము నమ్మేమమ్మా. నువ్వు మమ్మల్ని లేపుతానన్నావు కదా, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతరో జనః అని. ఎవరైతే గొప్పవాళ్ళు ఆచరిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో, పండితులు ఆచరిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయో, దానిని ప్రజలందరూ కూడా ఆచరిస్తారట. నీవేమన్నావు, చెప్పావు లేచొస్తే మమ్మల్ని లేపుతానన్నావు కదా, నువ్వు చెప్పిన మాటని నీకు చెప్తున్నాం, నువ్వే చెప్పావు లేచి వచ్చి మమ్మల్ని లేపుతానని. ఆ మాట కోసమైనా నువ్వు లేవాలి కదా, పొద్దున్నే తెల్లవారింది కదా అంటున్నారు. అంతేకాకుండా పరిపూర్ణమైనటువంటి స్త్రీగా ఈవిడ్ని పోల్చుతున్నారు వీళ్ళు. ఎప్పుడు పరిపూర్ణత లభిస్తుందండి, కేవలం భర్తతో సంగమాన్ని పొందితేనే స్త్రీకి స్త్రీత్వము పరిపూర్ణం అవ్వదు, సంతానాన్ని పొందినప్పుడే అవుతుంది. అట్లనే నువ్వు కృష్ణుడితో నేను ఐక్యమైపోయాను కదా, కాబట్టి నేను పూర్ణత్వాన్ని పొందాను కదా అని అనుకుంటున్నావేమో, అలా అవ్వవు. బిడ్డల వంటి భాగవతులమైన మమ్మల్ని కూడా నువ్వు ఆనందపరిస్తేనే పరిపూర్ణురాలవు అవుతున్నావు. కనుక పరిపూర్ణత్వానికి నీవు మచ్చ తీసుకురావద్దమ్మా, లేచిరా, ఏళుందిరాయ్, లే, ఎందుకు పడుకుంటున్నావు, మాకున్నటువంటి ఈ చిన్నపాటి లోపాన్ని సరిదిద్దవమ్మా. నానాదాయ్ నా ఉడయ్యాం. ఇక్కడ సూటిగా చెప్పాలంటే సిగ్గుని విడిచినటువంటి దానా అంటున్నారు. సిగ్గు వదిలేసిన దానా. సిగ్గు పోవడం ఏంటి అంటే, భగవత్ సేవా సమాగమాన్ని పొందినటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక పనిని చేసేటప్పుడు శక్తికి తగినట్లుగా చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు చేస్తున్నామా లేదా అని సిగ్గుపడుతూ చేయాలట. శ్రియాదేయం హ్రియాదేయం అని ఉపనిషద్వాక్యం. కనుక ఈవిడని సిగ్గు లేనిదానా అని ఎందుకంటున్నారు అంటే, నువ్వేం చేసావు, సిగ్గు పడుతున్నావా, నేను చేస్తున్నది సరైన పనేనా, నేను పరిపూర్ణత్వాన్ని పొందానా అని సిగ్గుపడుతున్నావా, నువ్వేమైనా పడట్లేదు కదా, హాయిగా నిద్రపోతున్నావు కృష్ణుడితో కలిసి ఉన్నానని. కాబట్టి నీకు సిగ్గు లేదు కదమ్మా, కనీసం సిగ్గు చెందవా, నువ్వు చేస్తున్న పని సరైనదా కాదా అనేటువంటి సిగ్గు చేత నువ్వు భావించబడాలి కదా. అలా భావిస్తున్నావా, భావించట్లేదే, లేచిరావమ్మా అంటున్నారు. అంతేకాదు ఇంకొక మాట ఏమన్నారు, నా ఉడయ్యాం అన్నారు. మాట నేర్పరితనము కలిగినటువంటి దానా. మాటలు నువ్వు మాట్లాడడంలో చాలా గొప్పదానివి, నీ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి మధురపూరితములైనటువంటి ఆ వాక్కులు కృష్ణుడు వింటే మాకు కూడా ఆయన యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుందమ్మా. కనుక నీవు మా ముందు నడిచి అలాంటి మంచి మంచి మాటల ద్వారా మమ్మల్ని మేల్కొలుపుతానన్న దానివి నువ్వు నిద్రపోవడం సరైన పని కాదు కదా, లేచిరావా. శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగయక్కాణాణ్ణాడై నాప్పాడన్. ఎవరిని, కన్నానైప్పాడన్,
కంజాక్షుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని శంగుడు చక్రమేందుం, శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి ఆ పుండరీకాక్షుడైనటువంటి ఆ కృష్ణ భగవాను మనం అందరం కలిసి ప్రార్థన చేద్దామమ్మా, లేచిరా అంటున్నారు. ఇక్కడ శంఖము చక్రము ధరించినటువంటి వాడు అని ఎందుకు చెప్పారు? మామూలుగా కృష్ణుడు రేపల్లలో చూస్తున్నటువంటి కృష్ణుడి చేతిలో శంఖం చక్రం ఉంటాయండి? ఉండవు కదా, ఎప్పుడు వేణువే ఉంటుంది. కానీ ఈయన ఎందుకన్నారంటే పుట్టంగానే నందుడికి కనిపించాడు శంఖము చక్రముతో చతుర్భుజుడైనటువంటి కృష్ణ పరమాత్మ. కాబట్టి చతుర్భుజుడుగా ఈయన శత్రువులకు కనపడడు కానీ మిగతా వాళ్ళందరికీ కనిపిస్తాడు. అందువల్ల వీళ్ళు చతుర్భుజుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ శంఖము చక్రము ధరించిన వాడని రెండు విషయాలు ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ. శంఖం దేనికి గుర్తు అంటే పరమాత్మ యొక్క లోపల ఉన్నటువంటి ఆ గాలిని దాని నిండా నింపడం చేత శబ్దం వస్తుంది. ఆ శబ్దం చేత ఏమవుతుంది అంటే ఆయన ఆలమందలను కాస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు మంద నుండి తప్పిపోయినటువంటి దాని గుర్తుగా మేము ఇక్కడ ఉన్నామని చెప్పడానికి శంఖనాదం చేసేవాళ్ళ. ఆ విడిపోయినటువంటిది వచ్చి దీంట్లో కలిసిపోయేది. అందుచేత విడిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చేరవ చేసేటువంటిది శంఖనాదము. అట్లాగే అరిభయంకరమైనటువంటిది, శత్రువులందరికీ కూడా భయాన్ని కలిగించేటువంటి ధ్వని ఆ శంఖం చేస్తుంది. కనుక భగవత్ సేవకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళందరినీ కూడా దూరం చేయడానికి శంఖనాదం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి శంఖనాదము అనేటువంటిది మమ్మల్ని పరమాత్మకు చేరువ చేసేది అని నమ్మి వీళ్ళు శంఖము ధరించినటువంటి పరమాత్మను అంటున్నారు. చక్రములో ఉన్న విశేషం ఏంటంటే చక్రం ఏమిటి? సుదర్శనం దాని పేరు. పరమాత్మను చక్కగా దర్శనము చేయించున్నది. భగవంతుణ్ణి మనకు దగ్గరగా తీసుకొచ్చి చూపించేటువంటిది చక్రం. అంతేకాదు శత్రు సంహారాన్ని పరమాత్మ యొక్క అనుమతితోటి చేసేసి భాగవతుల జోలికి ఎవడు రాకుండా కాపాడేది కూడా చక్రమే. కనుక మేమందరం భాగవత సేవలో కులం, భాగవతులం కనుక భగవంతుని యొక్క అనుగ్రహం మా అందరి మీద ఉంటుంది అని నమ్మి వీళ్ళు శంఖము చక్రము కలిగినటువంటి పుండరీకాక్షుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ చల్లనైనటువంటి లక్షణాన్ని తాపాన్ని హరించేటువంటి నేత్రములు కలిగిన ఆ కృష్ణ భగవాను మనం అందరం కలిసి కీర్తిద్దామమ్మా, లేచిరావా, మాతో కలిసి పరమాత్మను ధ్యానం చేయడానికి లేచిరావా అని పిలుస్తున్నారు. ఇంకొక మాట కూడా అన్నారు వీళ్ళు. ఏమని అంటే ఆ శంఖాన్ని చక్రాన్ని ధరించడం చేత దీర్ఘములైనటువంటి బాహువులు కలిగిన వాడు అని. దీర్ఘములైన బాహువులు కలిగిన వాడని ఎందుకు అంటున్నారంటే బాగా పొడవైన చేతులు ఉంటే ఏం చేస్తారండి? దూరంగా ఉన్నవాడని కూడా దగ్గరగా తీసుకుని అక్కున చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కనుక కృష్ణ పరమాత్మ అలా దీర్ఘమైనటువంటి బాహువులు గలవాడని, శత్రువులను భయపెట్టేటువంటి శంఖధ్వని, ఆర్తులందరినీ దగ్గరకు తీసుకునేటువంటి చేర్చుకోగలిగినటువంటి దారి చూపగలిగినటువంటి శంఖధ్వనిని ఇచ్చేటువంటి వాడు. అట్లాగే శత్రు సంహారం చేసేటువంటి దానికోసం చక్రాన్ని తన అనుమతితో ప్రయోగించి అందరికీ కూడా తన యొక్క స్వరూపాన్ని తేలికగా తెలుసుకోవడానికి అవకాశాన్ని ప్రసాదించేటువంటి చక్రమును ధరించినటువంటి వాడు. అక్కున చేర్చుకోవడానికి దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ కృష్ణ భగవాను మనమందరం కూడా మనసారా ప్రార్థన చేద్దామమ్మా, లేచిరా, తెల్లవారిపోతుందమ్మా అని ఆ గోపికను లేపుతున్నారండి. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి ఆ కృష్ణ భగవానుడు మనందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క రసానుభూతిని ప్రసాదించుగాక అని వేడుకుంటూ ఈనాటి ఈ పాసురాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.